బాలికల ప్రభుత్వ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఉన్న బాలికల ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జరిగిన స్వయం పరిపాలన దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల కష్టాలు, ఉపాధ్యాయుల బాధలు ఏ విధంగా ఉంటాయో ఈ స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు తెలిపిందని ఆమె అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది నిరుపేద విద్యార్థులు వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ న్యాయం చేసే విధంగా విద్యా బోధనలు అభ్యర్థించాలన్నారు. అదేవిధంగా పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఆమె విద్యార్థులకు, ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ గ్యాప్లో ఫస్ట్ మీటింగ్ మళ్ళీ స్కూల్కి రావడం జరిగింది. అందుకోసం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు స్వయం పరిపాలనలో టీచర్స్ అయ్యారు. మీ స్కూల్స్లో ఉన్న టీచర్స్ ఎంత కష్టపడి మీకు చదివిస్తారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అని ఈ ఒక్క రోజులోనే మీకు తెలిసిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఫ్యూచర్ని బ్రైట్ చేయాలంటే అది మన టీచర్స్ చేతిలోనే ఉంది. కావున టీచర్స్ చెప్పే బాటలో మీరు నడవాలి, వాళ్ళు చెప్పే విధంగా మీరు చదువుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఒక్క రోజులోనే మీకు అంతా ప్రాసెస్ తెలిసిపోయింది. స్టూడెంట్స్కి ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, ఎట్లా చదివించాలి, ఎట్లా మెయింటైన్ చేయాలని. అదేవిధంగా మీ టీచర్స్ ప్రతిరోజు మీ గురించి ఇటువంటి ఎడ్యుకేషన్ గురించి చాలా కష్టపడి మీకు చదివిస్తారు. కావున మీరందరూ కూడా మీ టీచర్ చెప్పే ప్రకారం మీరు మంచిగా చదువుకుంటే ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము చూస్తే మన మండల్ చాలా బ్యాక్వర్డ్ మండల్. ఇక్కడ ఉన్న చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ అగ్రికల్చర్ పైన, డైలీ వేజెస్ పైన ఆధారపడి ఉంటారు. కావున మీకు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో వేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చిన టీచర్స్ అందరూ కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఇక్కడ వరకు రావడం జరుగుతుంది. కావున వాళ్ళు ఉన్న టాలెంట్ అన్నీ కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. కావున గవర్నమెంట్ స్కూల్స్ అని చిన్న భావం అని అనుకోకుండా గవర్నమెంట్ స్కూల్స్లోనే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని నేను కూడా చెప్పడం జరుగుతుంది. నేను కూడా 10 సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ అందించిన అన్ని కార్యక్రమ్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ అన్ని సపోర్ట్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఏమున్నా కూడా నా సహాయ సహకారం మీ అందరితోనే ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తే లాస్ట్ ఇయర్ మనకు 10th మన జిల్లాలోనే కొంచెం తక్కువ పర్సంటేజ్ రావడం జరిగింది మండలంలోనే. కానీ ఈసారి మీరు కష్టపడి చదివితే జిల్లాలోనే టాప్గా మన మండల్ రావడానికి అందరూ కూడా కృషి చేయాలని నేను కోరుతున్నాను. మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాం. కావున మనం అది అనుకోవాలి. ఈసారి మనం మంచిగా ఎగ్జామ్స్ రాయాలి, మంచి మార్క్స్ తీసుకొని రావాలి. మన మండలికి, మన టీచర్స్కి, మన పేరెంట్స్కి మంచి గౌరవం, మంచి పేరు తీసుకురావాలని మీకు ఆ భావన ఉంటే కంపల్సరీగా మీరు మంచి చదువుకొని 100% రిజల్ట్ తీసుకురావడానికి కృషి చేస్తారని నాకు ఆ నమ్మకం ఉంది. అందుకోసం మీరు ప్రతిరోజు కూడా స్కూల్స్కి కంపల్సరీగా రావాలి. ప్రతిరోజు వస్తేనే ఆ సబ్జెక్టు వైజ్గా మీకు తెలుస్తుంది. కావున ఒక రోజైనా మిస్ అయినా కూడా ఆ సబ్జెక్ట్